ఏమండోయ్, గోమాత గౌరీ శ్రీమంతం వేడుకకు సంబంధించిన పార్ట్ 2 వీడియో అండి ఇది. గోవు, గంగా, గాయత్రి ఈ మూడింటి మీదే మన భారతదేశం ఆధారపడి ఉందండి. 33 కోట్ల దేవతా స్వరూపమే గోమాత. వేదాల్లో అగ్నహ అన్నారండి ఆవుని, అంటే చంపకూడనిది అని అర్థం అన్నమాట. మేడం ఆర్ గుర్విక్ అనే రష్యా శాస్త్రజ్ఞురాలు మనిషికి 3500 క్యాలరీస్ కావాలని, కనీసం 2000 క్యాలరీస్ అయినా అవసరం ఉంటుందని, అందులో 400 క్యాలరీస్ వరకు కేవలం ఆవు పాల వల్ల మాత్రమే లభిస్తాయని చెప్పడం జరిగిందండి. మన భారతీయ ఆవులు తన జీవితకాలంలో 4,75,600 మందికి సరిపడా పాలని ఉత్పత్తి చేస్తాయని దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగిందనమాట. ఆవును ముట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందండి. దేశవాళీ నలుపు ఆవు పాలు త్రిదోషాలను తొలగిస్తాయి, అంటే వాత పిత్త కఫదోషాలను హరిస్తాయి అన్నమాట. ఎర్రటి ఆవు పాలు వాత గుణాలను పోగొడతాయండి. పచ్చరంగు ఆవు పాలు వాత పిత్త వ్యాధుల్ని నివారిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను అన్ని విధాల గోమాత మనకి పూజ్యనీయం అండి. అందుకే గాంధీ గారు గోహత్యకు నరహత్యకు భేదం లేదని, ఆవు పవిత్రమైన జంతువు అని చెప్పడం జరిగింది. అలాగే మహమ్మద్ ప్రవక్త గారు కూడా ఆవు పాలు ఆరోగ్యానికి మంచివని, నెయ్యి ఔషధంతో సమానమని, ఆవు మాంసం రోగాన్ని కలిగిస్తుందని, ఆవును చంపరాదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి గోమాతల్ని రక్షించుకోవడం, పూజించడం, వీటిని కాపాడుకోవడం, వీటి సంతతిని అభివృద్ధి చేయడం అనేవి అందరికీ ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. ఈ వీడియోలో గోమాత శ్రీమంతం వేడుక ఎలా జరిగిందో చూసేయండి. ఏమండోయ్, శ్రీకృష్ణుడు ఫ్యాన్ ఎవరో తెలుసా అండి? గోవు. గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యం ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందునుగాక అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగిందండి. మరి శ్రీకృష్ణుడు కూడా అంతగా గోవుని ఇష్టపడడానికి కారణం ఏంటంటే, గోవులో అన్ని గొప్ప సుగుణాలు ఉన్నాయి. గోవు వల్ల మనకి అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో గోమాత సీమంతం వేడుక చూస్తూ నేను చెప్పేటటువంటి విషయాలను జాగ్రత్తగా వినేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి. ఆ మధ్య గోవధలు ఆపడానికి సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాద ప్రతివాదనల గురించి మీకు తెలియజేస్తాను. గోవధ గురించి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగిందండి. ఈ కేసులో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి న్యాయవాదులు శ్రీ సోలి సోరాబ్జీ ఫీజు 20 లక్షలు, శ్రీ కపిల్ సిబాల్ 22 లక్షలు తీసుకున్నారు. శ్రీ మహేష్ జిత్మల అని 35 లక్షలు తీసుకున్నారండి. వీరందరూ కలిసి గోమాంస వ్యాపారుల తరపున కేసును వాదించారన్నమాట. ఇకపోతే గోవు రక్షణ కోసం పోరాడినటువంటి శ్రీ రాజీవ్ బాయి గారికి న్యాయవాదిని పెట్టుకోవడానికి తగినంత డబ్బు లేదని కోర్టుకు విన్నవించుకున్నారండి. అప్పుడు కోర్టు వారు ఏం చేశారంటే, మీకు న్యాయ సహాయం ఇమ్మంటారా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది నాకు చాలా సంతోషమే, కానీ కేసు మేమే వాదించేందుకు అనుమతించాలి అని ఆయన కోరడం జరిగింది. కోర్టు ఆ విధంగా అనుమతించిందండి. శ్రీ ఎంఈ ఎస్కూరి అనే న్యాయవాదిని ఈ కేసులో న్యాయ సహాయం కోసం నియమించడం జరిగిందనమాట. ఆ విధంగా కేసు ముందుకు సాగింది. ఇకపోతే గోమాంస వ్యాపారుల వాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయండి. మొదటి వాదన వారిది ఏంటంటే, గోవును రక్షించి ప్రయోజనం లేదు, గోమాంసం ఎగుమతితో మన భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అని చెప్పారు. మరి రెండవ వాదన ఏంటంటే, గోవులకు తగినంత గ్రాసం ఈ దేశంలో లేక ఆకలితో చచ్చే కంటే వాటిని చంపడమే మంచిది అని వాదించారండి. మూడవ వాదన ఏంటంటే, మన దేశంలో మనుషులకే చోట్లేదు, పశువులకు ఎలా వసతిస్తాం అని వాదించడం జరిగింది. ఇకపోతే నాలుగవ వాదన ఏంటంటే, మనకు అత్యంత విదేశీ మారక ద్రవ్యం మాంసాహార ఎగుమతుల వల్ల వస్తుంది అని వాదించడం జరిగింది. ఇక ఐదవ వాదన ఏంటంటే, మాంసాహారం తినడం మతపరమైన హక్కు అని చెప్పడం జరిగింది. అయితే ముస్లిం మతంలోని ఎక్కువ గోహింసకు పాల్పడే ఖురేషి అనే వర్గం వారు ఈ వ్యర్థవాదనలు చేశారండి. ఈ వ్యర్థవాదనలన్నిటికీ శ్రీ రాజీవ్ బాయి గారు అత్యంత సహనంతో అన్ని గణాంకాలని, అంటే గోవుకు సంబంధించినటువంటి, గోవు ఉపయోగాలకు సంబంధించినటువంటి
అన్ని గణాంకాలని అంటే లెక్కలతో సహా కోర్టు వారికి వివరించడం జరిగిందండి. మరి గోవు తరపున వాదించినటువంటి గోవులను రక్షించాలి అని వాదించినటువంటి శ్రీ రాజీవ్ బాయి గారి సమాధానాలు ఎలా ఉన్నాయంటే, ఆయన ఏం చెప్పడం జరిగింది అంటే, ఒక ఆరోగ్యంగా ఉన్న గోవు 3 నుంచి 3.5 క్వింటాళ్ళ బరువు ఉంటుంది. దాన్ని చంపితే సుమారు 70 కిలోల మాంసం వస్తుంది. కిలోకి 50 రూపాయల చొప్పున మాంసం ఎగుమతి వలన లభించే డబ్బు 3,500 రూపాయలు. ఆవు రక్తానికి లభించే సొమ్ము 1,500 నుంచి 2,000 వరకు ఉంటుంది. ఇకపోతే 30 నుంచి 35 కిలోల ఎముకలకు లభించే రొక్కం 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయలు ఉంటుంది. ఏతావాత ఒక గోవును చంపి వీరు దేశానికి కానీ వారి స్వార్థానికి కానీ సంపాదించే మొత్తం డబ్బు కేవలం 7,000 రూపాయలు మాత్రమే అని వివరించారండి. ఇంకా ఒక ఆరోగ్యకరమైన గోవు రోజుకి 10 కిలోల గోమయం అంటే ఆవు పేడ ఇస్తుంది. 3 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. 1 కిలో గోమయం అంటే ఆవు పేడతో 33 కిలోల ఎరువు తయారవుతుంది. దీన్నే మనం సేంద్రియ ఎరువు అంటాము అని వివరించారు. శ్రీ రాజీవ్ బాయి ఇలా చెబుతూ ఉంటే కోర్టు వారు ఇది ఎలా సాధ్యం అని అడిగారంటండి. ఆయన తన వాదనని నిరూపించడానికి ధర్మాసనం ఒప్పుకున్న తర్వాత వారి ముందు శ్రీ రాజీవ్ బాయి గారు 1 కిలో గోమయంతో 33 కిలోల సేంద్రియ ఎరువును తయారు చేసి కోర్టుకు సమర్పించారంట. ఐఆర్సీ శాస్త్రవేత్తలు ఈ ఆవు పేడతో చేసినటువంటి ఎరువును పరీక్షించి అత్యుత్తమ సేంద్రియ ఎరువు ఇది అని ప్రకటించడం జరిగింది. ఈ సేంద్రియ ఎరువు భూమికి కావలసినటువంటి 18 సూక్ష్మ పోషకాలను అందిస్తుందని శాస్త్రవేత్తలందరూ తేల్చి చెప్పేశారండి. ఈ సూక్ష్మ పోషకాలతో సాగు చేసేటటువంటి క్షేత్రానికి కావలసిన మాంగనీసు, ఫాస్ఫేటు, పొటాషియం, కాల్షియం, ఐరన్, కోబాల్ట్, సిలికాన్ మొదలైనవన్నీ కూడా ఉన్నాయని వారంతా కలిసి నిర్ధారించారు. రసాయనిక ఎరువుల్లో కేవలం 3 ఖనిజాలు మాత్రమే ఉంటాయని, కాబట్టి గోమయం ద్వారా తయారైనటువంటి సేంద్రియ ఎరువు రసాయనిక ఎరువుల కంటే 10 రెట్లు మంచిదని ఆయన శ్రీ రాజీవ్ బాయి గారు తన వాదనలో పేర్కొన్నారండి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో అంగీకరించింది. శ్రీ రాజీవ్ బాయి కోర్టుకి అభ్యంతరం లేకపోతే తన ఊరు వచ్చి గత 15 సంవత్సరాలుగా తాను తన కుటుంబ సభ్యులు 1 కిలో ఆవు పేడ నుండి 33 కిలోల సేంద్రియ ఎరువులు ఎలా చేస్తున్నామో చూడమని ఆహ్వానించారంటండి. తన వాదనలో శ్రీ రాజీవ్ బాయి 1 కిలో సేంద్రియ ఎరువు అంతర్జాతీయ మార్కెట్లో 6 రూపాయలు, ఇది అతి తక్కువ ధర అనుకుంటే ఒక రోజుకు గోమాత 1,800 నుంచి 2,000 రూపాయల వరకు ఆదాయం తెచ్చిపెడుతుంది. 33 కిలోల ఆవు పేడ నుంచి 330 కిలోల సేంద్రియ ఎరువు తయారవుతుంది. అంటే 330 × 6 రూపాయలు. పైగా ఈ గోవులకు ఆదివారం సెలవులు ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఈ లెక్కన గోమాత వలన ఒక సంవత్సరంలో అంటే 365 రోజుల్లో వచ్చే ఆదాయం 1,800 × 365 అంటే 6,57,000 రూపాయలు. ఒక గోమాత వల్ల సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం 6,57,000 రూపాయలు. ఇదంతా కూడా కేవలం ఆవు పేడ వల్ల వచ్చే ఆదాయం అని శ్రీ రాజీవ్ బాయి గారు వివరించారంటండి. శ్రీ రాజీవ్ బాయి గారు ఇచ్చిన గణాంకాల ప్రకారం సుమారుగా 20 సంవత్సరాలు జీవించే గోమాత వల్ల వచ్చే ఆదాయం దాదాపుగా 1,31,40,40,000 రూపాయలు దాటిపోవడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారంటండి. వేల సంవత్సరాల పూర్వం నుండి ఆవు పేడలో లక్ష్మి నివసిస్తుందని మన పూర్వీకులు ఎందుకు భావించారో శ్రీ రాజీవ్ బాయి సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో గణాంకాల ద్వారా అంటే లెక్కలతో సహా నిరూపించారండి. ఇది హేళన చేసిన వారికి చెంపబెట్టు. మెకాలే చదువులు వంట పట్టించుకున్న వారు ఎన్నో ఏళ్లుగా మన గోమయంలో లక్ష్మీ నివాసం ఉంటుంది అంటే వీళ్ళు మూర్ఖులు, వీళ్ళ సంస్కృతి ఇంతే, వీళ్ళు ఇలాగే మోసపూరిత మాటలు చెబుతారని నవ్విన వారు నోళ్లు వెళ్ళబెట్టారంటండి. ఇక గోమూత్రము అంటే ఆవు పంచకంపై శ్రీ రాజీవ్ బాయి గారి వివరణ ఏంటంటే, ఒక గోవు రోజుకి 2 లేక 2.25 లీటర్ల గోమూత్రం ఇస్తుంది. ఇది అనేక రకాల వ్యాధులకు, మధుమేహం, క్షయ, కీళ్లవాతం, కీళ్లకు సంబంధించిన అన్ని రోగాలు, ఎముకల మూలుగకు సంబంధించిన వ్యాధులు మొదలైన 48 రకాల రోగాలన్నీ సమూలంగా నిర్మూలించగలదని ఆ గోమూత్రం ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులు తెలుపుతున్నాయి. చరక మహర్షి తన సంహితలో గోమూత్రం ఉపయోగాలన్నిటినీ ఎంతో వివరంగా చెప్పడం జరిగిందన్నమాట. అయితే 1 లీటర్ గోమూత్రం మన భారతీయ మార్కెట్లో 500 రూపాయలుగా ఉందండి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రేటు ఇంకా ఎక్కువ ఉందన్నమాట. అమెరికాలో గోమూత్రం
గోమూత్రం పేటెంట్ కూడా చేయబడిందండి. గోమూత్రానికి 3 పేటెంట్లు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం గోమూత్రాన్ని భారతదేశం నుంచి దిగుమతి చేసుకుని క్యాన్సర్కి, మధుమేహానికి మందులు తయారు చేస్తుందంటండి. అమెరికాకి మనం ఎగుమతి చేసేటటువంటి గోమూత్రపు రేటు ప్రస్తుతం 1 లీటర్ 1200 నుంచి 1300 రూపాయల వరకు ఉందంట. ఆ లెక్కన గోమూత్రం వలన ఆదాయం రోజుకి 3000 రూపాయలు, అంటే సంవత్సరానికి 3000 × 365 10,95,000 రూపాయలు అనమాట. అంటే ఒక ఆవు తన జీవితకాలమైన 20 సంవత్సరాల్లో కేవలం గోమూత్రం మీద ఇచ్చేటటువంటి ఆదాయం అక్షరాల 2,19,00,000 రూపాయల ఆదాయం అండి. కేవలం గోమూత్రం వల్ల కోట్ల ఆదాయం లభిస్తుందన్నమాట. ఇదే ఆవు పేడ నుండి మిథైన్ అనేటటువంటి వాయువుని ఉత్పత్తి చేయొచ్చంటండి. దీన్ని మనం మన వంటగదిలో వంటకు వాడుకోవచ్చు. ఇంకా మన ద్విచక్ర వాహనాలని, కార్లను కూడా ఈ వాయువుతో నడుపుకోవచ్చు అంట. ఈ వాదన ధర్మాసనంలోని ఒక జడ్జి గారు నమ్మలేకపోయారంటండి. అప్పుడు శ్రీ రాజీవ్ బాయి గారు, మీరు అనుమతిస్తే మీ కారుకు మిథైన్ గ్యాస్ సిలిండర్ అమరుస్తాను, మీ కారు మీరే డ్రైవ్ చేసి మీరే పరీక్షించండి అని తన వాదన పట్టిమను చూపించారంట. ఆ న్యాయాధీశుడు అనుమతించి తన కారును 3 నెలల మిథైన్ వాయువుతో నడిపారంట. తన కారుకు కిలోమీటర్కి 50 నుండి 60 పైసల కంటే ఎక్కువ ఖర్చు కాకుండా చూసి ఆయన నివ్వెరపోయారంటండి. అంతకుముందు ఆయన కిలోమీటర్ డీజిల్కి 40 రూపాయలు ఖర్చు పెట్టారంట. పైగా డీజిల్ లాగా పొగ లేదు, శబ్ద కాలుష్యం లేదు, వాతావరణ కాలుష్యం అస్సలే లేదండి. దాంతో ఆ జడ్జి గారు చాలా సంతృప్తి చెందారంట. శ్రీ రాజీవ్ బాయి చెప్పింది ముమ్మాటికి నిజమని ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. రోజు వచ్చే 10 కిలోల గోవు పేడతో ఎంత మిథైన్ వాయువు తయారవుతుందో అది 20 సంవత్సరాల్లో ఎంత దేశానికి పొదుపు చేస్తుందో చెప్పి ధర్మాసనానికి తన గణాంకాలను సమర్పించారంటండి. మన దేశంలో ఉన్నటువంటి 17 కోట్ల గోవుల వల్ల దాదాపు 1,32,000 కోట్ల ధనం పొదుపు అవుతుంది, మిగులుతుంది. మన రవాణా మొత్తం మిథైన్ మీద ఆధారపడితే అరబ్ దేశాల నుంచి మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనం విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టక్కర్లేదు. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతుంది. ఇవన్నీ జరగాలంటే అది కేవలం గోవు వల్ల మాత్రమే సాధ్యం అని ఆయన జడ్జి గారికి వివరించి చెప్పారంటండి. ఈ వాదన విని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ఘాంతపోయిందంట. శ్రీ రాజీవ్ బాయి గారు ఇచ్చినటువంటి గణాంకాలన్నీ శ్రద్ధగా పరిశీలించారంటండి. సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీ రాజీవ్ బాయి గారు చెప్పిన వాదనలో సత్యాన్ని గ్రహించి గో సంరక్షణ వల్ల దేశానికి ఆర్థికంగా, భారతదేశానికి ఆర్థిక పుష్టి లభించగలదని అంగీకరించారంట. ఇంకా సుప్రీంకోర్టు శ్రీ రాజీవ్ బాయి గారి వాదనల్ని అంగీకరించేసరికి గోహంతకుల తల బొప్పి కట్టి దిక్కు తోచలేదంటండి. కేసు వారి చేతుల్లోంచి దిగజారిపోతోందని గ్రహించారంట. ఎందుకంటే వారు ఆవు వల్ల కేవలం 7,000 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుంది, అది కూడా ఆవును చంపడం వల్ల అని అంతకుముందే కోర్టుకి చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీ రాజీవ్ బాయి గారు గోమాత వల్ల కోట్ల రూపాయలు మనం సంపాదించవచ్చు, గోవును సంరక్షించుకోవాలి అని రుజువులుతో సహా ఆయన వివరించి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు గోహంతకులు గోమాంసం తినడం ఇస్లాం మతపరమైన హక్కు అనే వాదనలు అవదీశారంటండి. శ్రీ రాజీవ్ బాయి గారు అయితే ఎంతమంది ఇస్లాం పాలకులు ఈ మతపరమైన హక్కును వాడుకున్నారు, ఈ మతపరమైన హక్కు చెప్పే ఇస్లాం గ్రంథాలు ఏమిటి అనే ప్రశ్నలు కోర్టు పరిశీలించాలని కోరారంట. అప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశాలు పరిశీలించడానికి ఒక విచారణ కమిటీ వేశారంటండి. ఆ కమిటీకి ఈ అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆదేశించారంట. ఇస్లాం పాలకులు మత గ్రంథాలు గోమాంసం తినడంపై ఏం చెప్పాయి, ఆ హక్కు అనేది ఉన్నదో లేదో తేల్చి చెప్పమని ఒక కమిటీని వేయడం జరిగిందంటండి. ఈ కమిటీ చారిత్రక పత్రాలను శోధించి తేల్చి చెప్పిందంట. ఇస్లాం పాలకులు ఎవరు గోవధను సమర్థించలేదు. నిజానికి కొంతమంది పాలకులు గోవధకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశారు. వారిలో ప్రథముడు ఎవరంటే బాబర్. ఆయన తన బాబర్ నామాలో గోవధ నేరమని, అలాంటి నేరం తను చనిపోయినా సరే ఈ దేశంలో జరగకూడదు అని రాసి తను చేసిన చట్టం కొనసాగాలని పేర్కొన్నారంటండి. ఆయన సంతతి వారంతా హుమయూను అదే చట్టాన్ని కొనసాగించారంట. చివరికి హిందూ సంప్రదాయాలను క్రూరంగా అణిచివేసిన ఔరంగజేబు కూడా గోవధని వ్యతిరేకిస్తూ తన పూర్వీకులు చేసిన చట్టాన్ని కొనసాగించారంట. ఇక్కడ దక్షిణాపథంలో టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ గోమాతను వధ చేసేవాడు, కనపడితే వాడు తలకాయ నరకమన్నాడు. చాలామంది ఈ శిక్షలో బలయ్యారండి. టిప్పు సుల్తాన్ రాజు కాగానే ఈ చట్టాన్ని కాస్త మార్చి గోవధకు పాల్పడిన వారి చేతులు నరకమన్నారంటండి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇలా తన రిపోర్ట్ సమర్పించగానే శ్రీ రాజీవ్ బాయి వాదనకు మరింత పుష్టి వచ్చింది.
గోవధ ఇస్లాం మత హక్కు అయితే ఇస్లాం శిరసాదాల్చి పాలించిన చక్రవర్తులు బాబరు, హుమయూను, చివరికి ఔరంగజేబు వీళ్ళందరూ కూడా గోవధకు వ్యతిరేకంగా చట్టాలను చేసి ఎలా కొనసాగించారు అని సూటిగా ప్రశ్నించారంటండి. తర్వాత శ్రీ రాజీవ్ బాయి గారు తన అత్యంత కీలక వాదన మొదలుపెట్టారంట. సుప్రీంకోర్టు అనుమతితో పవిత్రమైనటువంటి ఖురాను, హదీదు, మిగతా ఇస్లాం పవిత్ర గ్రంథాలని గోవధ గురించి ఏమి చెప్పాయో పరిశీలించమని కోరారంట. ఏ ఇస్లాం గ్రంథము కూడా గోవధను సమర్థించలేదు. సరికదా, హదీదులు గోవును రక్షించమని, అవి మిమ్మల్ని రక్షిస్తాయి అని పేర్కొన్నాయంట. ఇకపోతే మహమ్మద్ ప్రవక్త వారు గోవు అమాయక ప్రాణి అని ప్రతివారు దాని పట్ల దయ కలిగి ఉండాలని ప్రబోధించారంటండి. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల్లో గోవును వధించిన వాడికి నరకంలో కూడా స్థానం లేదు అని చెప్పారంట. తన వాదనను ముగిస్తూ శ్రీ రాజీవ్ బాయి పవిత్ర ఖురాన్, మహమ్మద్ ప్రవక్త, హదీదులు గోవధను వ్యతిరేకిస్తూ ఉంటే గోవధ ఇస్లాం మత హక్కు ఎలా అవుతుంది? ఈ మాంసాహారులను మక్కా, మదీనాల్లో ఏదైనా పుస్తకంలో గోవధ చేయమని ఉన్నదేమో చూడమని చెప్పండి. అలా ఉన్నదని నాకు తెలియదు అని ముస్లిం మత పెద్దలకు తెలియదు అని ముగించారంటండి. ఇకపోతే గోహంతకులు చాలా ఆశ్చర్యపోయారంట. సుప్రీంకోర్టు మాంసాహారులను పదే పదే అడిగిందంట. వారు ఇస్లాంలో గోవధ చేయమని చూపెట్టలేకపోయారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ అత్యంత కీలకమైన కేసులో అక్టోబరు 26, 2005 తన తీర్పును ప్రకటించిందంటండి. ఈ తీర్పును మీరు సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా చూడొచ్చు. తన 66 పేజీల తీర్పుతో సుప్రీంకోర్టు ఒక చరిత్ర సృష్టించింది. తన తీర్పులో ఇలా పేర్కొంది: గోవధ రాజ్యాంగ రీత్యా మతపరంగా కూడా పాపం. ప్రతి పౌరుడు, ప్రభుత్వము గోవును రక్షించడం రాజ్యాంగ ధర్మంగా భావించాలి. మనం మన రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటామని, మన జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని, మన స్వాతంత్ర సమరయోధులను గౌరవిస్తామని, మన సార్వభౌమత్వాన్ని రక్షించుకుంటూ మన ఐకమత్యాన్ని పాటిస్తూ ఈ దేశ సమగ్రతను పటిష్టంగా చేయాలని రాజ్యాంగం రాసుకున్నాం. ఇప్పుడు దానిలో గో సంరక్షణ కూడా చేరింది. సుప్రీంకోర్టు తన తీర్పులో 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని గో సంరక్షణ చర్యలు చేపట్టాలని, దీనికి ప్రతి ముఖ్యమంత్రి, గవర్నరు, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలని స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగిందండి. శ్రీ మంగళ పాండే గో సంరక్షణ కోసం గోవు కొవ్వుతో తయారు చేసిన తుపాకీ గుండును నోట్లో పెట్టుకోవడం సహించక ఒక బ్రిటిష్ ఆఫీసర్ను కాల్చి చంపాడు. ఈ ఘటన మన ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి దారితీసి గో సంరక్షణ ప్రారంభమైంది. శ్రీ మంగళ పాండే చేసిన త్యాగాలను మరిస్తే మనం కృతజ్ఞులుగా మిగిలిపోతాం. గో సంరక్షణ ప్రతి భారతీయుని కర్తవ్యం. అది రాజ్యాంగబద్ధమైంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ తప్పు జరిగితే ఆ తప్పును అడ్డుకోవడం నేరం కాదండి. వందే మాతరం. భారత జాతి యావత్తు మాతా శ్రీలక్ష్మియే, అది గోమాతయే. స్వస్తి. విన్నారు కదండి. ఈ విధంగా మరి గోమాత వల్ల ఎన్ని ఉపయోగాలు, ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి గో సంతతి అభివృద్ధి చెందాలని, మరి గోమాతను రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ సీమంతం కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఇకపోతే ఒకప్పుడు సంపద అంటే గోవులే. గోవుల కోసం యుద్ధాలు కూడా జరిగేవి. దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తానండి. బ్రహ్మర్షి కావడానికి ముందు విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తూ ఒకసారి తన సైన్యంతో కలిసి భూమంతా తిరుగుతూ వశిష్ఠ ఆశ్రమానికి వస్తాడండి. అప్పుడు వశిష్ఠుడు తన సైన్యంతో సహా వచ్చిన అతనికి ఆతిథ్యం ఇచ్చి ఎంతో గౌరవిస్తాడనమాట. ఆతిథ్యానికి అవసరమైనటువంటి సమస్త వస్తువుల్ని సమీకరించడానికి వశిష్ఠుడు ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఒక కామధేను ఉంటుందన్నమాట. దాని పేరు శబల. దాన్ని పిలిచి మరి వచ్చిన అతిథులకి మర్యాదలు చేయాలి కాబట్టి అన్ని రకాలైనటువంటి భోజన పదార్థాలని ఏర్పాటు చేయమని శబలను ఆదేశించారంటండి. వశిష్ఠుడు చెప్పిన విధంగానే శబల రకరకాల భక్ష్య భోజ్యాలను ఎవరు ఏది కోరితే దాన్ని సృష్టించిందంట. ఇకపోతే విశ్వామిత్ర మహర్షి తన మంత్రులతోనూ, సైన్యంతోనూ, బ్రాహ్మణులతోనూ అందరితో కలిసి సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేశాడంటండి. భోజనం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు తనకి కామధేనువు శబలనివ్వమని అడుగుతాడు. శబలను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వను అని వశిష్ఠ మహర్షి చెప్తారనమాట. తనని విడిచి శబల కూడా ఉండలేదు అని చెప్తారు. తాను సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నానని, దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చని, అవి తన ఆనందానికి కారణమని, అలాంటి శబలను నేను విడిచి ఉండలేనని విశ్వామిత్రుడికి చెప్పేశారంటండి వశిష్ఠ మహర్షి. దాంతో వశిష్ఠుడు ఆ విధంగా కామదేవుని ఇవ్వను అని చెప్పగానే విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చిందంట.
ఆయన బలవంతంగా దాన్ని తీసుకుపోవాలని ప్రయత్నం చేశారంటండి. తనని ఈడ్చుకుని పోతున్నటువంటి భటుల కట్లు తెంచుకుని మునీశ్వరుడు వద్దకి వెనక్కి పారిపోయిందంట శబల. క్షత్రియ బలం ఒక బలమే కాదని, బ్రాహ్మణ బలం లెక్కలేని మహిమ కలదని, రాజెంత బలవంతుడైనా వశిష్ఠుడి కంటే గొప్పవాడు కాదని, తనకు ఆజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనం చేస్తానని కామధేనువైనటువంటి శబల వశిష్ఠ మహర్షికి చెప్పిందంటండి. అలా ప్రార్థించినటువంటి శబలను శత్రువులు ఆశ్చర్యపోయేలా చూశారంట. ఇకపోతే వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి శబలను తీసుకెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి మీద యుద్ధం ప్రకటించారంటండి. దాంతో వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించారంట శబలకి శత్రు సమూహాలని సంహరించు అని. దాంతో ఈ శబల తన సైన్యాన్ని సిద్ధం చేసుకుందంటండి. కామధేనువు కల్పిత సూర్యుల్ని సృష్టించింది. అంటే బోళ్ళంతమంది సైన్యాన్ని ఆవిడ తన చెవుల్లోంచి సృష్టించిందంట. ఆ విధంగా గొప్ప యుద్ధం చేయించిందంటండి శబల. ఆ యుద్ధంలో మరి విశ్వామిత్ర మహర్షి ఓడిపోవడం జరిగిందనమాట. దాంతో విశ్వామిత్ర మహర్షి, నేను రాజుగా ఉండి ఏం లాభం, ఒక ఋషి ముందు నేను ఓడిపోవలసి వచ్చింది, కాబట్టి నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి, నేను కూడా తపస్సు చేయాలి అని చెప్పి తన రాజ్యాన్ని సంపదని అన్నిటినీ వదిలిపెట్టి ఆయన తపస్సు చేసి మొత్తం మీద ఎన్నో అవరోధాల తర్వాత విశ్వామిత్ర మహర్షి కాగలిగాడండి, బ్రహ్మర్షి కాగలిగాడు అనమాట. ఆ విధంగా ఒక ఆవు కోసం యుద్ధాలు కూడా జరిగాయన్నమాట. అందుకే గోవు విశ్వజనులందరికీ తల్లి వంటిదండి. గోవులో చతుర్దశ భువనాలు ఉన్నాయని వేదం చెబుతోందనమాట. అంటే గోవు పృథ్వీ రూపం అని అర్థం. గో అనేటటువంటి శబ్దానికి స్వర్గమని, బాణమని, పశువుకు, వాక్కుకు, వజ్రాయుధానికి, దిక్కుకు, నేత్రానికి, కిరణానికి, భూమికి, నీళ్లకు సంబంధించింది. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణులో కూడా చెప్పబడిందనండి. దక్ష ప్రజాపతి ఒకసారి ప్రాణ సృష్టి చేసి కొంచెం ప్రసన్నుడైన తర్వాత ఆ దక్ష ప్రజాపతి శ్వాస నుంచి ఒక సుగంధం ప్రసరించిందంటండి. ఆ సుగంధం నుండి ఒక ఆవు జన్మించిందంట. సుగంధం ద్వారా జన్మించడం వల్ల దక్ష ప్రజాపతి ఆ ఆవుకి సురభి అని పేరు పెట్టారంటండి. లోకల్లో గోసంతతి వ్యాప్తి చెందడానికి సురభియే కారణమంట. సురభి నుంచి అనేక ఆవులు జన్మించాయంటండి. అందుకనే సురభిని గోవంశానికి మాతగా, జననిగా పరిగణిస్తారనమాట. అయితే ఈ సురభి రోమ కోపాల నుండి కొన్ని లక్షల గోవులు పుట్టాయంటండి. వాటి మగ సంతతినే ఎద్దులు అని పిలుస్తారనమాట. అయితే ఋగ్వేదంలో ఆవుని అఘణ్య అని పిలుస్తారు. ఆవు గురించి మరి గొప్పగా దాని మహత్యం గురించి వివరించబడిందనమాట. ఈ ఆవు అనేది రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యుడికి సోదరిగా, నెయ్యి రూపంలో అమృతంగా చెప్పబడిందండి. క్షీరసాగరాన్ని మదించేటటువంటి సమయంలో సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనేటటువంటి 5 గోవులు ఉద్భవించాయని మనకి భవిష్య పురాణం తెలియజేస్తుంది అనమాట. వీటిని కామధేనువులు అని పిలుస్తారు. 100 గోవులతో కూడి ఉన్నటువంటి ఆ ధేనువు సురభిని సముద్రంలోని నీటి మధ్య నుంచి తీసుకువచ్చిన ఆ గోవులు దట్టమైన నీలి రంగులోను, నలుపు రంగులోను, ధూమ్రవర్ణంలోను, బబ్రు వర్ణంలోను, శ్యామవర్ణంలోను, ఎరుపు రంగులోను, పింగళ వర్ణంలోను ఉన్నాయని స్కాంద పురాణం చెబుతోందండి. అయితే గోవు లక్ష్మీ స్వరూపం అనమాట. అయితే ఈ లక్ష్మీ స్వరూపం అని చెప్పడానికి ఒక పురాణ కథ ఉందండి. ఒకసారి దేవతలందరూ గోవు వద్దకు వచ్చి, గోవుతో, తల్లి, మేమందరూ నీ శరీరంలో నివసించడానికి మాకు అనుమతి ఇవ్వు, కొంచెం చోటు ఇవ్వు అని అడిగారంట. అప్పుడు దేవతలందరూ తన శరీరంలో నివసించడానికి గోవు అనుమతించిందంటండి. ఒకసారి సురభి తపస్సు మొదలుపెట్టిందంట. బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి ఎంతో సంతోషపడ్డాడంటండి. ఈ సురభికి అమరత్వాన్ని ప్రసాదించాడంట. అయితే త్రిలోకాల కన్నా పైన ఉండేటటువంటి స్వర్గాన్ని గోవుకి బ్రహ్మవరంగా ఇచ్చారంటే దీన్నే స్వర్గ గోలోకం అని పిలుస్తారు. అయితే ఈ గోలోకంలో సురభి నివసిస్తుందన్నమాట. ఈమె కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తారండి. ఈ గోలోకానికి అధిపతి ఎవరంటే గోవిందుడు అనమాట, అనగా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గో ప్రేమికుడు అనేది మనందరికీ తెలుసు కదా. గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది అని నమ్మి అందుకే మన పూర్వీకులు గోమయంతో ఇల్లు అలికేవారండి. ఇంకా గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుంది కాబట్టి గోమూత్రం, గోమయం ఈ 2 కూడా నేలను పరిశుద్ధం చేస్తాయి. ఇంకా పరిపుష్టం అంటే శక్తివంతంగా, బలంగా తయారు చేస్తాయి అన్నమాట.
ఒక ఆవు తన జీవిత కాలంలో సగటున 25,000 మంది ఆకలి తీరుస్తుందంటండి. మనం తల్లిగా భావించేటటువంటి ఆవు దగ్గర కొన్ని క్షణాలు ఉండి వాటికి మేత పెట్టడం లాంటి పనులతో గడపడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి అనారోగ్యాన్ని గోవు ముక్కులో ఉండే ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుందంటండి. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు రోగ నివారణకు అవసరమైన మూలికల్ని గడ్డిని తిని దానికి తగిన విధంగా ఔషధ గుణాలు ఉన్నటువంటి పాలనిస్తుందంట. ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమైపోతుందండి. గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని మన పెద్దలు చెప్పారు, మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట. గోమాతను కీర్తించడం, దానం చేయడం, గోరక్షణ చేయడం, గోరక్షణ ప్రోత్సహించడం, గోరక్షణ ప్రోత్సాహిక కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా శుభప్రదమైనవి, పుణ్యప్రదమైనవి అని మనకి మన పూర్వీకులు చెప్పడం జరిగిందండి. అందుకనే మన హిందూ మతంలో జంతువులు మరియు పక్షుల్లోకెల్లా ఆవుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిందనమాట. హిందువుల్లో గోవుకి తల్లి హోదా ఇవ్వబడిందండి. గోవుకి ఆరాధన చేసిన, సేవ చేసిన అది ఎంతో పుణ్యప్రదం అని కూడా మనకి చెప్పబడిందనమాట. భూమిపై ఉన్న ఏ జీవికి ఆకలితో మరియు దాహంతో ఆహారం మరియు నీరు ఇవ్వడం చాలా పుణ్య కార్యక్రమం అండి. ఇంకా ఆవుకి ఆహారం పెడితే ఇంకా చాలా పుణ్యం, చాలా మంచిదనమాట. మన వేదాల ప్రకారం అన్ని తీర్థయాత్రలు ఆవు పాదాల్లోనే ఉంటాయంటండి. అందుకే ఆవులో సమస్తమైనటువంటి దేవతలు ఉంటారని అందరూ నమ్ముతారనమాట. భగవద్గీత ఎన్నిసార్లు చదివిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒక విషయం అర్థమవుతూ ఉంటుందండి. అదేవిధంగా పఠించిన ప్రతిసారి మన జీవితాన్ని ఇంకా ఇంకా సులభతరం చేస్తుంది. అదేవిధంగా గోవు గురించి ఆలోచించిన, దాని గురించి పరిశోధన చేసిన మానవ మేధస్సుకు అందనటువంటి ఎన్నో అద్భుతాలు బయటపడతాయి. అయితే ఆవు అనేది ఒక మతానికి సంబంధించిన విషయం కాదండి. ఇది భారతదేశానికి సంబంధించింది, భారతీయత అనమాట. అందుకని ఆ బాధ్యతను కేవలం హిందువులు మాత్రమే భుజాన వేసుకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది పవిత్రమైన జంతువు, దీనివల్ల వచ్చేటటువంటి సర్వము కూడా ఔషధాల మయం అని చెప్పి ప్రతి ఒక్కరూ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భావించాలండి. ఆ విధంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రాణికి గోమాత తల్లి వంటిది కాబట్టి దాన్ని రక్షించాలన్నమాట. మనల్ని కన్న తల్లి కేవలం కుటుంబ భారాన్ని మోసి మనల్ని పెంచి పెద్ద చేస్తుందండి. కానీ గోవు మాత్రం యావత్ భూమండలాన్నే లాలించి పాలిచ్చే విశ్వమాత అనేటటువంటి బాధ్యతని తీసుకుంటుందన్నమాట. కాబట్టి అలాంటి ఆవును గౌరవించి పూజించడం మనందరి బాధ్యత అండి. ఆవు చేసేటటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటూ అది చేసేటటువంటి మేలును ఆర్థికపరమైన విషయాలతో లెక్కలు వేయడం అనేది ఒకంత అమాయకత్వమే అయినప్పటికీ అది సాధారణ మానవుల కోసం ఎన్నో ప్రయోజనాలని అందిస్తుందన్నమాట. అందుకే మన భారతీయ సంస్కృతిలో గోవులు అత్యంత పూజనీయములుగా మన ఋషులు, మన పూర్వీకులు, మన విద్వాంసులు అందరూ కలిసి నిర్ణయించడం జరిగిందనమాట. ఇన్ని విశేష గుణాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే కొత్త ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గోవుని ఇంటి లోపలికి తీసుకువెళ్ళడం అనేటటువంటి ఆచారం, సంప్రదాయం మొదలైందనమాట. ఇంకా మన దేశంలో ఆవు పేరుతోటి ఎన్నో పట్టణాలు, పురములు, ప్రాంతాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి గౌహతి, గోరఖ్పూర్, గోమటేశ్వర్, గోదావరి, గౌతమ్, గోద్ర, గోకర్ణ, గోయల్, గోవర్ధన్, గోచార్, ఇలా గౌ అనేటటువంటి శబ్దంతో ఏర్పడినటువంటి ఊర్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా గోవా కూడా ఆ పేరుతోనే పిలువబడుతుందండి. గోవు పేరుతోనే వచ్చింది అది కూడా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి గోపతి అనేటటువంటి పేరు కూడా ఉందండి. ఈ సురభికి సంబంధించిన గోలోకము బ్రహ్మలోకం కంటే కూడా పైన ఉంటుందంటండి. అందుకనే సకల దేవతల కంటే గోవు చాలా గొప్పదనమాట. అందుకనే విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా అవతరించి ఆ గోవులకి గోపాలకుడయ్యాడంటే వాటిని రక్షించేటటువంటి వాడి బాధ్యతని ఆయన తీసుకున్నారనమాట. అందుకనే విష్ణుమూర్తి ఇటు గోవులకు, అటు వేదములకు ఈ రెండిటికి కూడా రక్షణ కల్పిస్తూ ఉంటాడండి. ఆ విధంగా శివకేశవులు ఇద్దరికీ కూడా గోవు అంటే ఎంతో ఇష్టం అన్నమాట. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి గోవులన్నీ కూడా సురభి అనే గోవు నుంచే ఉద్భవించాయండి. మరి సురభి అంటే అర్థం ఏంటంటే హాయిని గొలిపే సువాసన అని అర్థం అనమాట. అందుకే ఆవు పేడ ఎలాంటి దుర్వాసన లేకుండా సువాసన కలిగి ఉండడానికి అదే కారణం అన్నమాట.
అసలు ఎంగిలి అంటని పదార్థాలు రెండే రెండండి. ఒకటి ఆవు పాలు, రెండోది మన శరీరంలో ఉండే ఆత్మ అనమాట. ఈ రెండిటికి ఎంగిలి అనేది లేదు. పరమ పవిత్రమైనవి. అందుకనే ఏ పూజ చేసినా కానీ, మనం ఏ నోములు నోచుకున్నా కానీ తప్పనిసరిగా ఆవు పాలు తెచ్చుకుంటూ ఉంటామండి. ఆవు పాలు తెచ్చుకుంటే, ఎందుకంటే దానికి అసలు అంటూ అనేది లేదు, ఎంగిలి అనేది లేదు కాబట్టి, పరమ పవిత్రమైనవి కాబట్టి మనం ఏ పూజ చేసినా ఆవు పాలు తెచ్చుకోవడానికి అదే కారణం అనమాట. ఇకపోతే వేదాలను అనుసరించి కేవలం దేశవాళీ ఆవుకు మాత్రమే ఈ గుణగణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఉంటాయండి. దేశవాళీ ఆవుకి తప్పనిసరిగా మోపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది, కొమ్ములు ఉంటాయి అన్నమాట. ఈ మూడు ఉంటేనే ఈ విధంగా మనం ఇది దేశవాళీ ఆవు అని మనం గుర్తించాలండి. మన దేశపు గోజాతులకు మాత్రమే ఈ లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. ఆవు డెక్కల నుంచి ఒక రకమైన నూనె వెలువడి భూమిని సారవంతం చేస్తుందని వేదాల్లో చెప్పబడిందండి. ఇంకా ఆవు సహజ మరణం పొందిన తర్వాత దాని నుండి గోరోచనం అనేటటువంటి పదార్థాన్ని తీస్తారనమాట. ఇది పక్షవాతానికి ఔషధంగా పనిచేస్తుంది. చరక సంహిత, వాగ్భటి, సుశ్రుత, నిఘంటు, రత్నాకరము ఇలాంటి గ్రంథాల్లో గోవు ప్రాముఖ్యత గురించి వ్యవసాయ పరంగాను ఆరోగ్య పరంగాను మంచిదని మనకు చెప్పడం జరిగిందండి. మరి అధికమైనటువంటి గోసంపద కలిగి ఉన్నట్లయితే మనం గోమూత్రము, గోమయం ఎరువులుగా వాడుకోవాలని, అలా వాడుకున్నట్లయితే సంవత్సరానికి 2 లేక 3 పంటల్ని పండించవచ్చని మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే గోమూత్రంలో 47 రకాల మూల పదార్థాలు ఉంటాయండి. మన పురాణాల్లో చెప్పినట్లుగా పంచగవ్యలో 64 సూత్రాలు, ఈ పంచగవ్య గురించి 64 సూత్రాల పైన జరిగిన పరిశోధనల్లో గోమూత్రం లేదా గోవు పేడతో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలను కనుగొన్నారంట. అలాగే వ్యవసాయానికి సంబంధించి 25 రకాల ఔషధాలను కూడా కనిపెట్టారంటండి. అయితే ఈ ఔషధాలన్నీ కూడా ప్రకృతి సహజమైనవి అనమాట. అంటే ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా వీటిని తయారు చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఆవు నెయ్యి అమృతంతో సమానం అండి. అందుకే దాన్ని ఘృతము అని పిలుస్తారు. కేవలం ఆవు నెయ్యిని మాత్రమే ఘృతం అని పిలుస్తారనమాట. అసలు వైద్యులు అంటే డాక్టర్స్ నెయ్యి తినద్దు అంటారు, కానీ ఆవు నెయ్యి చాలా మంచిదండి. దీంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది అనమాట. ఆవు నెయ్యి, ఆవు పాలు ఈ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఆయుష్ను కూడా పెంచుతాయి అన్నమాట. అందుకే గోమాత మన దేశ సౌభాగ్యానికి మూలస్తంభం అండి. అయితే ఇంకా రఘువంశం అనేటటువంటి కావ్యంలో గోవు గురించి చెప్తూ భూమికి గోవుకి అవినాభావ సంబంధం ఉందని చెప్పడం జరిగిందండి. అందుకే భూమి మీద అధర్మం ప్రబలిపోయినప్పుడు, భూమికి భారం ఎక్కువైపోయినప్పుడు భూదేవి గోమాత రూపం ధరిస్తుందంటండి. దేవతలతో కలిసి భగవంతునికి ప్రార్థన చేస్తుందంట. మరి ధర్మాన్ని మళ్ళీ స్థాపించడం కోసం భూమిపైన అవతరించు స్వామి అని ప్రార్థిస్తుందంటండి. ఈ రఘువంశానికి సంబంధించినటువంటి దిలీప మహారాజుకి రఘువు వంటి గొప్ప పుత్రుడు కలగడానికి నందిని అనేటటువంటి ఓ గోవును సేవించడమే కారణం అన్నమాట. శ్రీరామచంద్రుడిని జనన సమయంలో సమస్త దేవతలు కూడా శ్రీ మహావిష్ణువుని ఆవాహన చేయడానికి ముందుగా గోమాత గొప్పతనాన్ని గానం చేశారంటండి. మన భారతీయ సంస్కృతిని గో సంస్కృతి అని పిలుస్తారనమాట. మన పెద్దలందరూ కూడా ఏనాడో మనకు చెప్పారండి, మన గోవుల్ని మనం రక్షించుకుందాం, మన సంస్కృతిని మనం రక్షించుకుందాం, మరి ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం, ఈ రెండింటిని సొంతం చేసుకుందాం అని మనకు చెప్పడం జరిగిందనమాట. ఇంకా మహాభారతంలో చూసినట్లయితే మరి దుర్యోధనుడు భీష్ముల వారిని అడిగారంటండి. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు భీష్ముడిని అడిగారంట, మరి వీళ్ళు మారువేషంలో ఎక్కడుంటారు, ధర్మరాజు ఏ దేశంలో ఉంటాడు అంటే, ధర్మరాజు ఎక్కడ గో సంతతి ఎక్కువగా ఉంటుందో అక్కడే ఉంటాడు అని భీష్ముల వారు చెప్పారంటండి. అంటే ఎక్కడ గోవుల సంతతి ఎక్కువగా ఉంటుందో అక్కడే ధర్మరాజు ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇది గోవుల యొక్క గొప్పతనం అన్నమాట. ఇకపోతే గోరక్షణ కోసమే శ్రీకృష్ణుడు అవతరించి గోవుల్ని కాపాడుతూ గోవుల వెనకనే తిరగడం అనేది మనందరికీ తెలుసు అనమాట. కాబట్టి గోపూజ ఎవరైతే చేస్తారో, గోవులను ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి మోక్షం అనేది చాలా సులభంగా వస్తుందండి. గోవు సమస్త దేవతా స్వరూపం అనమాట. గర్వంతో విర్రవీగుతున్నటువంటి ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి మరి శ్రీకృష్ణుడు గోపాలుల చేత గోవు పూజ చేయించి ఇంద్రుడి పూజ చేయించకుండా ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచాడనమాట. విధంగా శ్రీకృష్ణుడికి గోవిందుడు అనేటటువంటి బిరుదు రావడానికి కారణం అదే అన్నమాట.
ముఖ్యంగా బ్రాహ్మణుడు ఖచ్చితంగా వేదాలు చదువుకోవాలి. వైశ్యుడు ధనాన్ని సంపాదించాలి, దాన్ని సమాజ అభ్యుదయానికి వాడుకోవాలి. కానీ శూద్రులు మాత్రం, అంటే మిగిలిన అన్య కులస్తులందరూ కూడా తప్పనిసరిగా గోవులను సంరక్షించాలి, గోవులకు పూజలు పునస్కారాలు చేయాలి అని మన వేదశాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు చేయగలరండి, మనం అందరం కూడా అవన్నీ మనం చెయ్యలేము, ఆ మంత్రాలు అవి మనకు రావు. కాబట్టి ఖచ్చితంగా గోపూజ చేయాలి అనేటటువంటి ఒక రూల్, ఒక కండిషన్ పెట్టడం జరిగిందనమాట. ఇంకా గోవు మీద ఉండేటటువంటి రోమములు కూడా చుట్టుపక్కల పరిసరాలన్నిట్లో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని ప్రసరింపచేస్తాయంటండి. ఆ శక్తి చాలా అధికంగా ఉంటుందంట. ఆ పరిసరాలన్నీ కూడా ఆరోగ్యంగా సంపదతోటి వెళ్ళి విరుస్తూ ఉంటాయంటండి. మరి ఇన్ని సుగుణాలు ఉన్నాయండి గోవు వల్ల. అందుకే మనం అందరం కలిసి గోమాత గౌరవ మహిమలను సదా కీర్తించాలండి. గోవులను అభివృద్ధి చెందాలని ఇలాంటి సీమంతం లాంటి కార్యక్రమాలని, పుణ్య కార్యక్రమాలని నిర్వహించాలి. గోవులని జాగ్రత్తగా చూసుకోవాలి, గో సంరక్షణ చెయ్యాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారిని తప్పకుండా ప్రోత్సహించాలన్నమాట. ఇంకా పర్యావరణ పరిరక్షణలో గోవు పాత్ర చాలా ముఖ్యమైనదన్నమాట. ఒకప్పుడు ఇంటి ముందుకే ఆవును పిలిపించుకుని వాళ్ళ ఎదురుగానే పాలు పిండించుకునేవారండి. ఆరోగ్యం అనేటటువంటి ఆస్తిని సంపాదించుకునేవారు అనమాట. ఇంకా ఆవు పేడకలు కాల్చడం వల్ల వచ్చే పొగ, ఆవు పేడతో అలికినటువంటి గోడలు అణుశక్తి వల్ల వచ్చే రేడియేషన్ నుంచి కాపాడతాయంట. ఆవు నెయ్యితో చేసేటటువంటి హోమం వల్ల పొగ వాతావరణంలోని అనారోగ్య క్రిముల్ని, ఎలర్జీని పోగొడుతుందని, గోవు ఉండడమే గొప్ప పర్యావరణ పరిరక్షణ అని పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారండి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోవులను సంరక్షించాలన్నమాట. ఇంకా ఆవు పేడ, ఆవు మూత్రం ద్వారా మీథేన్ గ్యాస్ తయారు చేయడం వల్ల మనకి వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుందన్నమాట. శబ్దం రాని వాహనాలతో ధ్వని కాలుష్యం కూడా నివారించుకోవచ్చు. వంట చెరుకుగా, కట్టెలకు బదులుగా ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో ఆవు పేడను ఉపయోగించి మనం అడవులను కూడా కాపాడుకోవచ్చండి. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ చేయడానికి కూడా గోవు అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అనుకుని మరి అందరూ కూడా గోమాతల్ని తప్పనిసరిగా పరిరక్షించాలన్నమాట. చూశారు కదండి, విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.